నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా అయితే మొన్న ఏదైతే నాగర్ కర్నూలులో జరిగిన అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో అక్కడ ఏదైతే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఏదైతే చూసుకుంటే ఒక టెంపుల్లో జాతరకైతే వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తామని చెప్పేసి టెంపుల్కి వాళ్ళ అత్తమ్మని అడిగితే పోయి టెంపుల్కి తీసుకెళ్ళిన నేపథ్యంలో అక్కడే కొంతమంది కులం పేరిట మేము ఎక్కువ కులం వాళ్ళం, మీరు తక్కువ కులం వాళ్ళు, గుళ్ళోకి రావద్దని చెప్పేసి వాళ్ళని దారుణంగా కొట్టి మరి అయితే 2 నెలల పాపని చంపేయడం జరిగింది. సో నిజంగా ఈ అంశం రాష్ట్రం అంతటా కన్నీరు తెప్పించే అంశం చూసుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఇలాంటి ఆగడాలు జరుగుతున్నాయా, మళ్ళీ పెద్ద కులం చిన్న కులం అనే అంశాలు తీసుకొచ్చి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తూ ఉన్నారు? సో మరి ప్రభుత్వాలు ఎటుపోతా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎటుపోతా ఉంది, రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎందుకు మరి దీనిపై ఎవరు స్పందిస్తలేరు? ప్రభుత్వం కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న నాయకులు ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. అదేవిధంగా మొన్న కామారెడ్డిలో జరిగిన అంశం కావచ్చు, ఇలా వరుసగా లా అండ్ ఆర్డర్ మిస్ అవుతా ఉంది, దాడులు చేస్తూ ఉన్నారు. సో మరి ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ఎటుపోతా ఉంది ఇదంతా. సో మరి వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ రాము యాదవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మొన్న ఈ నాగర్ కర్నూలు విషయం మీరు చూసే ఉండొచ్చు. సో మా అంశం చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంది. 2 నెలల పాప సో కాలుతో తన్ని చంపేసిందట. సో అంటే గుడిలో దర్శనం చేసుకోవడానికి పోతే ఇంట్లో గుడిలోకి రానియలేదు, కులం పేరు పెట్టి తిడుతున్నారట. ఏంటి ఎట్లా చూడవచ్చు అంటే ఈ ప్రజాస్వామ్యంలో అంటే ఉందా, రాజ్యాంగం ప్రకారం జరుగుతుందా? అంటే ముఖ్యంగా ఈ విషయం నాగర్ కర్నూలులో ఏదైతే సంఘటన జరిగిందో అది ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద చీకటి రోజుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు గ్లోబలైజేషన్లో ఇంకా కుల వివక్షత ఉందా అనే ఆశ్చర్యకంగా ఉంది ఆ అంశం. అంటే ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా బలమైన ప్రభావం చూపిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైతే కుల అహంకారంతో లేదా ఆర్థిక అహంకారంతో ఇలాంటి ఆలోచన భావం ఉన్న ఎవడైనా అది ఎంతటి వాడైనా సో నేలమట్టం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సరే సామాన్య ప్రజల్లో ఎలాంటి వివక్షత లేదు అని ఇలా సమాజంలో ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో అటు నేరుగా కులాన్ని దూషించడమే కాకుండా అంటే నువ్వు ఒక మధ్యతరగతి వ్యక్తివి, నీకు గుడిలోకి రావాలని డబ్బులు ఇవ్వాలన్న అనే ఒక వ్యవస్థ ఉందో ఇలా రెండు రకాలుగా ఈ సమస్యను చూడవచ్చు. ఒకటి, దేవాలయాల్లో ఇలా క్రిస్టియానిటీ పెరగడానికి గల కారణాలు కూడా ఇవన్నీ. క్రిస్టియానిటీ పెరగడానికి గల కారణాలు ఇదే. ఇలా దేవాలయానికి ఎవరు పోతారు అంటే కష్టాల్లో నష్టాల్లో ఉన్నవాళ్ళు, అమ్మవారికి లేకపోతే దేవుడికి మన బాధని చెప్పుకుంటే కొంచెము ప్రశాంతత వస్తుందని ఒక ఆలోచన విధానంతో దేవాలయానికి వెళ్తాం. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినాక మన సంకల్పాన్ని సమర్పించుకున్న తర్వాత చాలా బలంగా అరే భగవంతుడు ఉన్నాడు అన్నీ చూసుకోవడానికి, మనం భగవంతుడి మీద భారం వేసి మనం పని చేసుకోవాలనే ఒక సంకల్పంతో ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే కేవలము దేవుడికి మొక్కి నెరవేర్చాలని కోరుకోవడం కాదు, భారం మీ మీద వేస్తున్నాను ఒక భారం, ఒక భరోసాతో బయటికి సామాన్య కుటుంబాలు భరోసాతో బయటికి వెళ్ళి వాళ్ళు నిరంతరం పని చేస్తారు, ఇంట్లో కూర్చొని దీపం పెట్టి ఆగిపోరు. సో ఇలాంటి సమయంలో గుడికి వెళ్ళిన వారిని డబ్బులు 100 రూపాయలు ఓపెన్గా తెలుస్తుంది, 100 రూపాయలు డిమాండ్ చేయడము, అసలు ఆమె తెలుసో తెలియక మరి 100 రూపాయలు ఇస్తున్న చిట్టి అని అడగడం, ఇది సాంకేతిక కారణం. ఒక పరంగా హిందుత్వం పైన ఇలాంటి చీడపురుగులతోటే ఇలా హిందుత్వం మీద ఉన్న మంచి అభిప్రాయం పోయి క్రిస్టియానిటీలో చాలామంది చేరడానికి, క్రిస్టియానిటీలో కొంతమంది ఈ మధ్యలో పొటెన్షియల్స్ అంటే వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు రెడీగా వేచి చూస్తుంటారు. ఇలాంటి సంఘటన తీసుకొని సో దాన్ని ఇలా మత మార్పిడిలో ప్రధాన అంశంగా మారిపోతుంది. అంటే ఇలాంటి సాంకేతిక లోపాలని ఎవడిస్తున్నాడు? మనమే ఇస్తున్నాం. అంటే రెండోది ఎక్స్ట్రాక్షన్. చూడండి, ఇక్కడ దేవాలయాలు అంటే ఖచ్చితంగా డబ్బున్నోడే గుడికి పోవాలనే ఒక ధోరణి తీసుకొస్తున్నారు. అంటే దేవాలయానికి ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నప్పుడే గుడికి వెళ్తాం ఎక్కువ శాతం. సో డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో నువ్వు డబ్బులు డిమాండ్ చేయడమే. అంటే దేవాలయాలు కూడా ఇవాళ ఆర్థిక దోపిడీకి ప్రధాన కేంద్రాలుగా మారిపోతున్నాయని ఇది ఒక ప్రధాన అంశం. అది ఎవడు అవునన్నా కాదన్నా ఇది తప్పు. అంటే దేవాలయాల్లో 2 విషయాలు, ఒకటి స్వచ్ఛందంగా నడుస్తున్న దేవాలయాలు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో నడుస్తున్న దేవాలయాలు. ఎండోమెంట్ పరిధిలో జరుగుతున్న దేవాలయాలు అయితే మరీ దారుణం. అంటే ఈఓలు కానీ అదేవిధంగా దానికి చైర్మన్లను నియమించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం చూస్తే అంటే నేను ఈ విధానానికి వ్యతిరేకం. ఏది ఇవాళ అగ్రవర్ణాలు లేకపోతే సామాన్యులు అనే
ఒక నినాదానికి వ్యతిరేకం. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే అతను కూడా చెప్తున్నాడట, అంటే ఆ తల్లి చెప్తుంటే విన్నాను, అంటే నేను కర్తని, దీని గుడి నా రూల్స్ నడుస్తాయి, నేను చెప్పింది నడుస్తుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం లాంటివి గట. సో ఇట్లా చూడొచ్చు అంటే ఒక రెడ్డి, అంటే శ్రీనివాస్ రెడ్డి అట అతని పేరు. సో మరి ఎటు పోతా ఉందంట ఇదంతా చూసి? అదే ఆ సంఘటన చూసినాక ఆ శ్రీనివాస్ రెడ్డి కానీ, ఆ తుకాం రెడ్డి కానీ, ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇంకోటి మహేందరు, వీళ్ళందరూ అంటే ఏదైతే వాడిన పదజాలం ఏదైతుందో అసభ్యకరంగా అంటే తలదించుకోవాల్సిన అవసరం. అరే నువ్వు కర్తవైతే, కర్త అంటే ఎవడు? భక్తులకు కావాల్సిన వెసులుబాట్లు చేసేవాడు కర్త. అయితే నువ్వు వ్యాపార సంస్థ కాదు అది. నీకు వ్యాపారం చేయాలని దమ్ము ధైర్యం ఉంటే వ్యాపార సంస్థ పెట్టుకో. దేవాలయాన్ని అడ్డు పెట్టుకొని పైసలు సంపాదించలే. అదే చెప్పబోతున్నా. ఇలా ఈఓల పేరు మీద కొంతమంది చైర్మన్, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఇలా అగ్రవర్ణాలనే పదం మళ్ళీ సమాజంలో కొంతమంది వివక్షత క్రియేట్ చేయడానికి కారణం ఇలాంటి సంఘటనలు. అందుకే ఇవాళ చాలామంది చైర్మన్లు, దేవాలయాల చైర్మన్లు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే ఆశతోటి ఇవాళ చాలామందికి అగ్రవర్ణాలకు దేవాలయ చైర్మన్లను ఇస్తే వాడికి సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు సామాన్య ప్రజలు ఉండీలు వేసిన పైసల కానించి, కొబ్బరికాయల పైసల నుంచి, అక్కడ కొబ్బరికాయలు ఎంతకు అమ్మాలని వాడే నిర్ణయం చేస్తాడు, లేదు పూజా సామాగ్రి ఎంతకు అమ్మాలని వాడే నిర్ణయం చేస్తాడు. ఇవి చేసి ఒక వ్యాపార కేంద్రాలుగా దేవాలయాలను చేయడం అనేది అది సమాజానికి మంచి విషయం కాదు. ఖచ్చితంగా ఈ విషయం పైన హైందవ ధర్మం కోసం పోరాడే ఏ వ్యవస్థ అయినా ఇలాంటి బయట మనం తిరిగి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటిలో మార్పు రావాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని రూల్స్ రావాలనేది నా డిమాండ్. సో అంటే అక్కడ పోలీసులు కూడా ఆమె కంప్లైంట్ చేయడానికి పోతే కూడా దాన్ని తీసుకోకుండా ఎవరైతే ఆ క్యాండిడేట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆయన క్యాండిడేట్ కంప్లైంట్ తీసుకోవడం ఎట్లా చూడొచ్చిందంటే అది దట్టు ఆయనకు అక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అటన్నా. సో ఎటు పోతాను మరి ప్రభుత్వం నుండి ఎందుకు మరి ఇప్పుడు దానిపై ఎట్లాంటి యాక్షన్? అందుకే కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిగా మేము బీసీలకు ఓకేనా, బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, బీసీలకు పెద్ద పీఠం ఇస్తాం అనే పదము కాంగ్రెస్ పార్టీకి వర్తించదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రవర్ణాల పార్టీ, ముఖ్యంగా రెడ్ల పార్టీ అని ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అది మరొకసారి రుజువు అయింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి చాలా ముఖ్యంగా దేవాలయ కేంద్రంగా దాడులు జరుగుతున్న అంశాలను చూస్తే ఇది ఒక ప్రధాన దాడిగా మనం భావించవచ్చు. ఎవరైతే ఈ కర్త కావచ్చు, లేకపోతే వ్యవస్థ కానీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు కుల వివక్షతతోటి ఏదైతే ప్రవర్తించిన తీరు ఉందో అది చాలా అసభ్యకరంగా ఉంది. ఫైనల్గా ఏం చెప్తారన్న అంటే, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో అందరి ఇంట్లోకి పోతారు, అందరి దగ్గర ఓట్లు తీసుకుంటారు. ఓట్లప్పుడు రాని కులం ఇట్లా గుళ్ళ పేరిట కావచ్చు, ఏదైనా ఫంక్షన్ల పేరిట ఎందుకు అడ్డు వస్తుంది వీళ్ళకి? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య ప్రధాన ప్రతినిధులే కాకుండా, ప్రజాప్రతినిధులే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి ముక్కు నేలకు రాసి సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వరుసగా జరుగుతున్న సంఘటనల మీద గవర్నమెంట్ ఫెయిల్యూర్గా మనం భావించాలి. ఇంకో విషయం, దీంట్లో అగ్రవర్ణాల ఆలోచన సామాన్యుడికి కూడా కలుగుతుందంటే మీ ప్రభుత్వ వైఖరి అంత దారుణంగా ఉంది. ఎందుకంటే అక్కడ అనుకోని సంఘటన అంటున్నారు. అనుకోని సంఘటన అయినప్పుడు అది ఎంతటి వాడైనా చట్టపరమైన శిక్ష ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అయితే దాంట్లో ఒక సాంకేతిక లోపం చూడండి. ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉందో ఆమె 2 కోణాలు. ఆమె చాకలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ అత్తగారు, వాళ్ళ భర్త కుటుంబం. ఆమె మాత్రం దళితురాలు. ఓకే, ఈ సంఘటన అయిపోయినాక 18వ తారీఖు, ఇవాళ 23వ తారీఖు, 18వ తారీఖు ఆమె ఫస్ట్ నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును తీసుకోకుండా ఎవడైతే దాడి చేసిండో సతీష్ రెడ్డి గారు, ఆ తుకాం రెడ్డి గారు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు, ఆడిపోయి ఆ సిఐ ఆడో రెడ్డి, ఓకేనా, వీళ్ళంతా రెడ్డి అయినా ఎందుకు వస్తుందంటే ఇట్లాంటి చెత్త వ్యవస్థ ఉంటే. ఈ రెడ్ల గవర్నమెంట్ కదా, ఇది రెడ్డి పార్టీ కదా, అందుకే రెడ్లకు పెద్దపీఠం వేస్తారు. వీళ్ళు ఇట్లాంటి దిక్కులేని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీసీలకు మీ పెద్దపీఠం వేస్తుంది. చేసేటి దొమ్మర పనులు, చెప్పేటి శ్రీరంగ నీతులు. కాబట్టి ఎవడు జనాలు అసమాజిక ఈ రోజులలో ఎవడు సామాన్యుడు వినే ఆలోచన లేడు. కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టకుండా, అంటే ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు కనీసం జీడీలో కూడా ఎంట్రీ చేయలే. అంటే వాడు సతీష్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని వీళ్ళ మీద, బాధితురాల మీద తిరిగి
కేసు కట్టిన అంటే ఇది ఒక సిగ్గుసేటు. అయితే ఇప్పుడు హిందూ సంఘాలే కానీ లేదా ఈ మధ్యలో బీసీ సంఘాలే కావచ్చు, దళిత సంఘాలే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు, సామాజిక నేతలే కావచ్చు, పోయి ఎలా డీజీపీని, డిఎస్పీని లేకపోతే సిఐని అంటే ఉతికి పారేస్తున్నాడా. అంటే ప్రభుత్వం మీద మచ్చబడుతుందని ఇప్పటికిప్పుడు మళ్ళా ఎప్పుడు దాడి చేసినందుకు ఒక కేసు, ఏదో నామమాత్రం ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో 8 మంది పేర్లు ఉన్నాయి. అలా నామమాత్ర కేసులు అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. మళ్ళా ఇంటలెక్చువల్స్ అంతా మళ్ళీ చేరి ఒత్తిడి చేసినాక 307 అప్పుడు అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు ఇప్పుడు వేసినారు. అంటే మీకు అంటే మీరు ఒప్పుకురుగా మీరు చేసి తప్ప అంటే ఇమ్మీడియట్ తక్షణమే ఆ డిఎస్పీని, ఆ సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేస్తే తప్ప మీ ప్రభుత్వం మీద పడ్డ మచ్చబోదు. వెంటనే ఆ కర్మ ఓడో కర్త ఓడో వాళ్ళందరినీ జైలు పంపాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.